మీరు నన్ను ఆటలో పట్టుకున్నారంటే మీకు తప్పకుండా భోజనం దొరుకుతుందని అర్థం. చాలమ్మా సరిపోయిందమ్మా కడుపు నిండా. ఇదేమి ప్రశ్నదేవి? కడుపు నిండిపోయింది. లోకాల్లోనూ తెలివైన వాడు ఎవరు? మన బాలగణేశుడే కదా. దేవతలారా నన్ను క్షమించండి. మీరెవరో నాకు సెలవివ్వండి. మీ జలకాలాటలో మిమ్మల్ని అందరినీ పూజించినందుకు నన్ను క్షమించండి దేవి. మీరందరూ నా మిత్రులు. ఇక నేను పార్వతుల పుత్రుడిని గణేశుడిని. భయంకరమైన రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నందుకు మీ స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాగరాజు వాసుకి పుత్రికను అశ్లేషను. మీకు నా ప్రణామములు. మీరు మా ఇంటికి వచ్చి విందు ఆరగించి వెళ్ళాలి. లేదు, ప్రభు ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహించడం కుదరదు. మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడము కుదరదు. ఈయన మీతో రావడం కుదరదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు మీరందరూ వద్దంటున్నారు? మీరు నన్ను పట్టుకుంటే మీకు మంచి భోజనం పెడతానని చెప్పాను కదా. మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. మనకి రకరకాల పిండి వంటలు దొరుకుతాయి. మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను. నా కడుపు నిండిపోయింది కదా. నాగపుత్రి, మీ ఇంట్లో నిజంగానే భోజనం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు నంది? వాళ్ళ విన్నపాన్ని మనం మన్నిస్తే ఇతనేం చెప్తున్నాడు?